నమస్కారం మీరు చూస్తున్నది సిసిసి న్యూస్ నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు కోర్బా విశాఖ ఎక్స్‌ప్రెస్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం పర్యాటకులను ఆకర్షించే విధంగా కడియపులంక నర్సరీ మంత్రి కందుల దుర్గేష్ ఎకో పార్క్ కాటేజెస్ నిర్మాణం బోటింగ్ సౌకర్యం శిరస్త్రాణం ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరి వద్దు డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు హెల్మెట్ ధారణ చేసి వాహనాలు నడపాలని సూచన వరల్డ్ క్లాస్ స్టేషన్ గా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎంపీ పురంధరేశ్వరి తూర్పు రైల్వే స్టేషన్ వైపు పూర్తి స్థాయిలో అభివృద్ధి విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బా విశాఖ ఎక్స్‌ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోగీలు మంటల్లో మాడి మసైపోయాయి. అయితే ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వైజాగ్ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్‌ప్రెస్లో ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి. ఇవాళ ఉదయం కోర్బా నుంచి విశాఖ వచ్చిన రైలు మరికాసెప్ట్లో విశాఖపట్నం నుంచి తిరుమల బయలుదేరాల్సి ఉండగా 4వ నెంబర్ ప్లాట్ఫారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాగా ఈ 3 ఏసీ బోగీలే. రైల్వే ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకున్నది. హుటాహుటిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని అధికారులు బయటికి పంపారు. రైల్వే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పారు. ఏసీ బోగీల్లో మంటలు రేగినట్లు, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదు. రైల్లో మంటల వ్యాప్తిపై అన్ని కోణాల్లోనూ అధికార యంత్రాంగం దర్యాప్తు మొదలుపెట్టింది. రైల్లో ప్రయాణికులు లేకపోవడం, స్టేషన్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపడంతో పెను ప్రమాదమే తప్పినట్టయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జాయింట్ సిపి ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు బోగీలో మంటలు చెలరేగాయి. సురక్షితంగా రైల్లో నుంచి దింపాం. 4 బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 4 అగ్నిమాపక కేంద్రాల ద్వారా మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నాం. కాలిపోయిన బోగీలను రైలు నుంచి వేరు చేసి వాటిని మరో ప్రదేశానికి తరలిస్తున్నాం. ట్రాక్ను క్లియర్ చేస్తున్నాం అని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై DRMతో ఎప్పటికప్పుడు హోంమంత్రి అనిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీలో పర్యాటక పరంగా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడం, తద్వారా అదనపు ఆదాయంతో పాటు సేవారంగంగా గుర్తింపు తీసుకుని రావడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కడియం నర్సరీ పర్యాటకంగా అభివృద్ధిపై నర్సరీ అసోసియేషన్ సభ్యులతో మంత్రి దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కడియం నర్సరీలో కొనుగోలు చేసే వారికంటే వీక్షించడానికి ఎక్కువ మంది వస్తూ ఉండటం జరుగుతుందన్నారు. ఆ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుని ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలంటే అదనపు సౌకర్యాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పూల నుంచి సుగంధ పరిమళం కలుగజేసే సుగంధ ద్రవ్యాలు తయారు చేసే పద్ధతి అభివృద్ధి చేయడం నర్సరీ యాజమాన్యాలు ముందుకు రావాలని తెలియజేశారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో రహదారుల నిర్మాణం అత్యంత ప్రధానమైనదని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. అందుకోసం నర్సరీ యాజమాన్యాలు ఆక్రమణల తొలగింపు విధానంలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం అడుగులు వేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.
కడియం నర్సరీలు పర్యాటక కేంద్రంగా ఆర్థిక పరిపుష్టి వనరుగా రూపుదిద్దే చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చక్కటి ఆదరణ కలిగిన నర్సరీలను మరింతగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకుని ప్రతిపాదనకు ప్రణాళిక రూపొందించడం జరుగుతోందని అన్నారు. బోటు షికారు, ఏరియల్ సర్వే, కేబుల్ కార్ ఏర్పాటు చేయాలన్నారు. 1 గంట 2 గంటల పాటు అక్కడ గడిపే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాటేజెస్ నిర్మాణాలు చేపట్టి 1-2 రోజులు ఉండేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. 200 ఎకరాల స్థలంలో కెఫ్టేరియా, ఆర్టిస్టిక్ ప్రదర్శన ఏర్పాటు ఆలోచన చేయనున్నట్లు పేర్కొన్నారు. కడియం నర్సరీలు ఆధ్వర్యంలో FPOలుగా గుర్తింపు తీసుకుని రావడం ద్వారా వారు రూపొందించే ఉత్పత్తులకి అంతర్జాతీయ గుర్తింపు సాధ్యమవుతుందన్నారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కడియం నర్సరీలకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్నా సరైన ప్రోత్సాహం లభించడం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో కడియం నర్సరీ యాజమాన్యాలు ఆక్రమణలు తొలగింపు కోసం ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరారు. నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ మాట్లాడుతూ కడియం నర్సరీలు పర్యాటక రంగం ద్వారా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కడియం నర్సరీలు అనుసంధానంగా రహదారుల అభివృద్ధి, పొట్టిలంక వరకు నిర్మాణం చేపట్టాలని కోరారు. బ్యాంకర్లు కడియం నర్సరీల పట్ల కొంచెం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జేసీజీ నరసింహులు, టూరిజం ఆర్డీవీ స్వామినాయుడు, పలువురు నర్సరీ యాజమాన్యాలు, అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నర్సరీలతో పాటు సపోర్టింగ్ గా మీకు ఈ ఎకానమీని డెవలప్ చేస్తున్నాం సార్. దాంతో పాటు ముఖ్యమైనది ఏంటంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది దేశంలో ఉంది. వాడు సౌత్ లో కూడా బెంగళూరులో ఉంది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో, బెంగళూరులో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, వాటిలోకి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తారు. ఎందువల్లంటే నేచర్ లర్నింగ్ అనేటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి. అటువంటివి ఇక్కడ మనకి ఇది కానీ మనం బెటర్ టూరిజం గా తయారు చేయగలిగితే తప్పనిసరిగా పిల్లల్లో కూడా ఆ రకమైనటువంటి ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం కొంత ఈ నర్సరీ ఎక్స్పోజ్ అవ్వడం విషయంలో దాకా రాజమండ్రి రైల్వే స్టేషన్ను వరల్డ్ క్లాస్ స్టేషన్గా తీర్చిదిద్దనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. రైల్వే డీఆర్ఎంఏ నరేంద్ర పాటిల్ ఇతర రైల్వే అధికారులతో రాజమండ్రిలో సమావేశమై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. రైల్వే అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని సూచనలు, విజ్ఞప్తులు చేశారు. అనంతరం ఎంపీ పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి స్టేషన్ అభివృద్ధికి సంబంధించి తాము ఏం ఆకాంక్షిస్తున్నామో అన్ని అంశాలను డీఆర్ఎంతో చర్చించామన్నారు. అధికారులు వేసిన ప్లాన్లతో పాటు తమ వైపు నుండి కూడా సూచనలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం రోజువారీ 32,000 నుంచి 33,000 మంది ప్రయాణికులు వస్తున్నారని అంచనా ఉందని, రాబోయే 40-50 సంవత్సరాల్లో రోజువారీ 95,000 మంది నుంచి 1,00,000 మంది ప్రయాణికులు వస్తారన్న అధికారుల అంచనాకు అనుగుణంగా ఈ స్టేషన్ను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఉందని ఎంపీ పురంధరేశ్వరి చెప్పారు. స్టేషన్ ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎంపీ పురంధరేశ్వరి తెలిపారు. పైన ఒక ప్లాజా, అందులో వెయిటింగ్ రూమ్స్, అలాగే మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ కి కనెక్టివిటీ ఉండేలా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వస్తాయని ఆమె సూచించారు. పెరుగుతున్న రాజమండ్రి సిటీ చూస్తే మొత్తం తూర్పు రైల్వే స్టేషన్ వైపు ఉందని, అక్కడ 100 అడుగుల రోడ్డుతో పాటు అనుసంధానంగా 2 రోడ్లు కూడా ఉన్నాయని, అందుచేత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తూర్పు వైపు అభివృద్ధి చేయడం గురించి చర్చించినట్లు ఆమె తెలిపారు. 2027 పుష్కరాల దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు పూర్తి చేయమని కోరినట్లు ఆమె తెలిపారు. కొవ్వూరు, అనపర్తి స్టేషన్లో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరామన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని ఢిల్లీలో కలిసి సమస్యల గురించి చర్చించిన వెంటనే స్పందించి అధికారుల బృందాన్ని పంపిస్తానని, మీ ఆలోచనలు తెలియజేయాలని, అక్కడ మీరంతా ఎలా కావాలనుకుంటున్నారో చెబితే వాటిని ఆమోదిస్తానని చెప్పారని ఆమె వివరించారు. అందుకు ముందుగా రైల్వే మంత్రికి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆమె తెలిపారు. సానుకూల వాతావరణంలో జరిగిన సమావేశంలో తాము చెప్పిన వాటికి డీఆర్ఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. డీఆర్ఎంకు, వారి బృందానికి కూడా ధన్యవాదాలు ఎంపీ పురంధరేశ్వరి తెలిపారు. డీఆర్ఎం నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేల సూచనలు తీసుకున్నామని, అన్నింటినీ క్రోడీకరించి రాజమండ్రి స్టేషన్ అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ తూర్పు వైపు కూడా అభివృద్ధి చేస్తామన్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై భారీ వాహనాలు నిషేధించమని జిల్లా అధికారులకు స్పష్టంగా చెప్పామన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డును విస్తరణ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రైల్వే, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హ్యావ్లాక్ వంతెన పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని వివరించారు.
నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనేక రకాల ముడిసరుకుల దిగుమతి దృష్టిలో ఉంచుకుని బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరగా డీఆర్ఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేశవరం దగ్గర ఆర్ఓబీ ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇందుకు ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి కృషి సాగిస్తామని తెలిపారు. వాహన చోదకులు హెల్మెట్ ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరి అత్యంత ఆవేదన కలిగించే అంశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు వారు శిరాస్త్రాణం, సీటు బెల్టు ధారణపై ఎన్ని రకాలుగా చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి సరైన స్పందన రాకపోవడం బాధాకరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్న చట్టాల పట్ల అవగాహన సదస్సులని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హెల్మెట్ ధారణపై తాండవ యోగేష్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు విషయంలో హెల్మెట్ ధారణపై ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో 3703 మోటారు సైకిల్ వాహన ప్రమాదాలు జరిగితే అందులో 3047 మంది మరణించడం అత్యంత బాధాకరమైన సంఘటనగా పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. హైకోర్టు వారి ఆదేశానుసారం డిఎల్ఎస్ఏ ద్వారా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కె ప్రకాష్ బాబు తెలిపారు. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం చేపట్టేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ఆ మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్ఫూర్తి ప్రదాత నిలవడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధారణ చేయాలని, పట్టణాల నుంచి గ్రామాల వరకు వాహన చోదకులు తప్పనిసరిగా చట్టాలను గౌరవిస్తూ మోటారు వాహనాల చట్టాలను అనుసరించాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో చట్టపరంగా శిక్షార్హులుగా మాత్రమే కాకుండా అపరాధ రుసుం కూడా గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. లేని పక్షంలో అది నేరంతో సమానం, శిక్షార్హమైన నేరం. కాబట్టి మీరు మీ మీద ఎటువంటి చలానాలు ఉంచుకోకండి. దయచేసి మాన్య ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పినట్లుగా, మా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పినట్టుగా, మా మండల చైర్మన్ వారు చెప్పినట్టుగా మీ మండలాల్లో మీరందరూ కూడా ఈ యొక్క శిరస్థానం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మీరు తగు జాగ్రత్తలో ఉంటారని, ఇది మీకోసం, మీ కుటుంబం కోసమని భావిస్తారని ఆశిస్తూ, ఇక నుండి ప్రతివారు కూడా తన తలపై శిరస్థానాన్ని, హెల్మెట్ని ధరిస్తారని ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామాల చెరువు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామాల చెరువు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రాత్రి హుండీ చోరీ జరిగింది. గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు జరిగాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గత నెలలో ఆలయ హుండీ లెక్కింపు జరిగిందని అన్నారు. సుమారు 5,000 నుండి 7,000 రూపాయల వరకు ఉండొచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు. స్థానిక పాకాల పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది కుమారులు, కుమార్తెలు ఉన్నత చదువులు, ఐఐటి, ఎంబీబీఎస్, బీటెక్, ఇంటర్మీడియట్, 10వ తరగతుల్లో ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సంఘం మంజూరు చేసిన నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు నగదు ప్రశంసా పత్రాలు బహూకరించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇష్టపడి చదువులు చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి నిదర్శనం మీరే అని అన్నారు. వీరిని మిగిలిన పోలీస్ కుటుంబాల పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటే ఆ ఆనందంతో పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఈ సందర్భంగా విశ్లేషించారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా ప్రధాన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 32 మంది పోలీస్ సిబ్బంది పిల్లలకు స్కాలర్షిప్ మంజూరు చేశారు.
రాజమండ్రి సీతంపేట లలితానగర్లో బ్రహ్మశ్రీ గంగాధర కేదార్నాథ్ ఘనాపాటి అక్షర పారాయణం చేశారు. రాజమహేంద్రవరం సీతంపేట లలితానగర్లో లోక కళ్యాణార్థం బ్రహ్మశ్రీ గంగాధర కేదార్నాథ్ ఘనాపాటి ఆధ్వర్యంలో ఈ నెల 2, 3, 4 తారీఖుల్లో వేదంలో పదం అనే అక్షరం మీద పారాయణం జరిగింది. పెండ్యాల మణికంఠ శర్మ అవధాని వారి సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘనాపాటి శిష్య బృందం అనంగే వెంకటరమణ శర్మ అవధాని, ఆతికృష్ణ శర్మ అవధాని, గొల్లపల్లి దత్తాత్రేయ అవధాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు చేశారు. గత 3 రోజులుగా శ్రీకృష్ణ యజుర్వేదం పదం పారాయణ చేయటం, అలాగే అందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఉమాపార్థివేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేచనం, అలాగే అందరికీ ఆరోగ్యాలు కలగాలి అనేటువంటి దృక్పథంతో అరుణపారాయణ, సూర్య నమస్కారాలు కూడా చేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమముల వలన లోకమంతా సుభిక్షంగా ఉండి ఏ ఈతి బాధలు లేకుండగా అందరూ సకల సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రాజమండ్రి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం శ్రీ 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 చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 చౌడేశ్వరి దేవి అమ్మవారి సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం కమిటీ కాలపు సత్యనారాయణమూర్తి, విజయశేఖర్, పడాల సూర్యకోటేశ్వరరావు, చింతా వెంకట చలపతిరావు, బత్తుల రాజరాజేశ్వరరావు, కొండ కృష్ణ సంజీవరావు, ద్వార పార్వతీ సుందరి, బోడా ఆనందరావు సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు. సుమారుగా 500 మంది మహిళలచే శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కళ్యాణి జగదీకంద కరుణాసాగర కామని కాపాకాంతా కాదంబరి ప్రియ వరద భామనయ వారుణీయోమ వారుణీజానజాతి త్రిలోకే త్రిధాని ఏకాగ్ని భూమరూపాయ ద్వైతాదిత్యవచిత అన్నదావచితార్థ బ్రహ్మేత్రేక స్వరూపిణి భూతి బ్రహ్మణి బ్రహ్మణి గంగాంతా పరిప్రియ భాషారూపా భాస్యన భావా భావచిత్ర సుమారాధ్య సుమతి శోభనా సుభాగతి రాజరాజేశ్వరి రాజధాని రాజ్యవల్లభ రాజకృపా రాజపేట నివేశన జాస్తత రాజ్యలక్ష్మి కోశనాథ చిత్రంగమరేశ్వరి శ్రీ బ్రహ్మణి బ్రహ్మణి గంగాంతా పరిప్రియ భాషారూపా భాస్యన భావా భావచిత్ర సుమారాధ్య సుమతి శోభనా సుభాగతి. రాజమండ్రి దేవాంగ సంఘం మరియు ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం సంయుక్తంగా రంగరంగ వైభవంగా 500 మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొని దిగ్విజయం చేసి అనంతరం 4 గంటలకి ఊరేగింపు కూడా రాజమండ్రి పురవీధుల్లో ఉంటుంది. దీన్ని గత 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా రాజమండ్రి దేవాంగ సంఘాలు అన్ని కలిపి ఆధ్వర్యంలో అన్ని సహాయ సహకారాలు తీసుకొని చాలా బాగా నిర్వహించిన అందరికీ మా కష్టపడిన కార్యకర్తలందరికీ మరియు మా రాజమండ్రి దేవాంగ సంఘములకి మా అనుబంధ దేవాంగ సంఘం అందరికీ ఈ రాజేంద్ర నగర్లో దానవైబాబు సంబరం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్లో వేంచేసి ఉన్న గత 70 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా దానవేబాబు సంబరాన్ని నిర్వహిస్తున్నారు. అమ్మవారి గరగతో పురవీధుల్లో గరగ నృత్యాలు, తేన్మార్ డప్పు వాయిద్యాలతో ఎంతో ఘనంగా దానవేబాబు సంబరాన్ని దానవేబాబు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరంలో పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దానవేబాబు సంబరాన్ని, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇబ్బందులు ఏమున్నా సరే స్వామివారికి కోరికలు చెప్పుకుంటూ ఈ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ స్వామివారిని ఎంత భక్తి శ్రద్ధలతో ఈ జనాలంతా కూడా ఈ కొలుస్తూ ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నది. మతాలకు అతీతంగా చాలా ఆనందంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ సంబరాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటాం. పైగా ఇది ప్రతి ఫ్రెండ్షిప్ డే రోజు కూడా ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే రోజు చేస్తాం. అందువల్ల మా చిన్న స్నేహితులందరూ కూడా ఈ సంబరాన్ని ఫ్రెండ్షిప్ డేతో పాటు దానబాబు సంబరాన్ని కూడా చాలా ఆనందంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా ఫ్రెండ్లీగా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తన బుధస్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నట్టు మా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము.
రాజమండ్రి వీటీ జూనియర్ కాలేజ్ 1972-74 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమావేశమయ్యారు. రాజమండ్రి వీటీ జూనియర్ కాలేజీలో 1972-74 బ్యాచ్ ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు ప్రతి ఏటా కలుసుకుంటూ ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. స్థానిక వెంకటేశ్వర నగర్ ఐఎంఏ హాల్లో డాక్టర్ దాట్ల భాస్కర్ రాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి స్థానికంగా ఉన్న వాళ్లే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఎం ఆదివిష్ణు, ప్రసాదరాజు, గంగాధర్, ఏవివిఎస్ కామరాజు, సప్ప రామకృష్ణ, బి ఉమామహేశ్వరరావు, వి మహారాజు, కేదారేశ్వరరావు, కె అశోక్ బాబు, సీతారామయ్య, అబ్రహం లింకన్, ఎస్ బసవేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. తొలుత వీరేశలింగం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇటీవల కాలంలో కన్నుమూసిన మిత్రులకు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. విందు అనంతరం జ్ఞాపికగా మొక్కలు, గ్రూప్ ఫోటోలను అందజేశారు. వచ్చే ఏడాది కలుసుకోవాలని నిర్ణయించారు. విచిత్రకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు చూసి ఆ మెమోంటో చేసి ఇంటికి రాగానే ఈ టెండర్ మ్యాచ్ ఇంకా కలుస్తున్నారని మనం అనుకోవాలి. చాలా సంతోషం ఉంటుంది. ముఖ్యంగా మనలో పిల్లలు వచ్చి, పిల్లల స్నేహితులు వచ్చి ఏంటి ఈ పెద్ద ఆయనకి మళ్ళీ స్టూడెంట్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నాం. దీనికి మాకు సహకరించిన మా తోటి సహచరులు అందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళందరూ మేము కలిసి ఈ విధంగా జరిపించుకోవడం మాకు చాలా సంతోషంగా సరదాగా కలవడం జరిగింది. అక్కడెక్కడి నుంచో చాలా పెద్ద దూరం నుంచి ఊళ్ళో వాళ్ళు కూడా అందరూ కలిసి చాలా సుహృద్భావ వాతావరణంలో ఈ ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నాము. ఇది చాలా మాకు ఆనందంగా ఉంది. ఒక జ్ఞాపకార్థంగా ఇది బాగా మిగిలిపోతుందని తెలియజేస్తున్నాం. రాజమండ్రి కొంతమూరు సంతోష్ నగర్లలో శ్రీ కనకదుర్గ దానవేబాబు ఆలయంలో సంబరాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కొంతమూరు సంతోష్ నగర్లో శ్రీ కనకదుర్గ దానవేబాబు ఆలయంలో అత్యంత వైభవంగా సంబరాలు జరిగాయి. గరగనృత్యాలు, తీన్మార్, డప్పు వాయిద్యాలు, జోకర్ వేషధారణలు, విచిత్ర వేషధారణలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు. కమిటీ సభ్యుల పర్యవేక్షణలో సంబరాలు జరుగుతున్నాయి. ముందుకు వస్తుందమ్మా. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాము. హలో సరస్వతి ఘాట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదిత్య వాలంటీర్లు మొక్కలు నాటారు. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ 108 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పచ్చదనం, పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాళ్ల సుబ్బారావు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ సమాజానికి మేలు చేయడం అనే మంచి లక్షణం కలిగి ఉండడం అందరి వల్ల కాదని, అది ఒక ముఖ్యమైన లక్షణం అని ఈ యువతే కావాలని అన్నారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను 2003 నుండి ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విరివిగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తోట సుబ్బారావు, ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ కె సుధాకర్ పట్నాయక్, ఓఎన్జీసీ ఉద్యోగి సేవారత్న లోలబట్టు శ్రీనివాసరాజు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పీఓకే మహేశ్వరి పాల్గొన్నారు. సరస్వతి ఘాట్లో వాలంటీర్లు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించి 12 అడుగుల పనస, మామిడి మొక్కలు నాటారు. వాలంటీర్లను ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, రామకృష్ణ, చంద్రశేఖర్లు అభినందించారు. సామాజిక స్పృహతో కూడినటువంటి విద్య వాళ్ళకు ఉపయోగపడుద్ది, సమాజానికి ఉపయోగపడుద్ది. నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేసుకున్నా కానీ నువ్వు మేధావి ఎప్పుడూ కావు. సామాజిక స్పృహతో కూడినటువంటి విద్య వాళ్ళు మేధావులు అవుతారు, సమాజాన్ని గురించి ఆలోచిస్తారు, దేశాన్ని గురించి ఆలోచిస్తారు, సేవ ఏ విధంగా చేయాలో ఆలోచిస్తారు. అటువంటి సేవా దృక్పథాన్ని యువతలో, విద్యార్థుల్లో రూపొందించడానికి కారకులైనటువంటి విద్యా సంస్థల్లో ముఖ్యంగా ఆదిత్య విద్యా డిగ్రీ కళాశాల యాజమాన్యం కానివ్వండి, దాంట్లో ఉన్న అధ్యాపకులు కానివ్వండి, ఇటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను రూపొందించడం ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ఆయన లేకపోయినా మీరు కార్యక్రమం చేయండి, దైవ కార్యం అన్నారు. ఈ సరస్వతి ఘాట్ అంతా మనం క్లీన్ చేసి శుభ్రపరిచి, సార్ ఈ గొడవని
కూడా సేవ్ గోదావరి అండ్ టీం కూడా ఉంది సార్ మాకు. కానీ ఇక్కడ బాగానే ఉంది, అంతా క్లీన్లీగా ఉందని ఈ గోదావరిలోకి ఎవరిని దింపలేదు. సేవ్ గోదావరి అనేది టేకప్ చేసింది మేమే రాజమండ్రిలో ఫస్ట్. రాజమండ్రి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని లేడీస్ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్లు మాడూరి మంగతయారు, గరంది వసంతకుమారి ఏర్పాటు చేశారు. కేక్ కటింగ్, ఫ్రెండ్షిప్ డే స్పెషల్ హౌసీలు, ఫ్రెండ్షిప్ డేకి సంబంధించిన గేమ్స్, సర్ప్రైజ్ గిఫ్ట్లు, లక్కీ డిప్లతో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎంఎస్ రేఖ, సెక్రటరీ హోతా అపర్ణ, ట్రెజరర్ రుక్మిణి, అడ్వైజరీ మెంబర్స్ లక్ష్మీ శ్రీనివాస్, గంటి సర్వలక్ష్మి సభ్యులు పాల్గొన్నారు. ప్రజెంట్ సిట్యువేషన్లో ప్రతి వాళ్ళకి కూడా స్నేహితుల యొక్క విలువ, మానవ సంబంధాల విలువ దీని ద్వారా తెలపాలని నేను కోరుకుంటున్నాను. లేడీస్ క్లబ్ రిక్రియేషన్ క్లబ్ తరఫున అందరికీ కూడా స్నేహితు దినోత్సవ శుభాకాంక్షలు. చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, మేము ఎంతో సంతోషంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుని కేక్ కట్ చేసుకుని చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉంటాము ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకున్నాము. మనం రోజు వాట్సాప్లో చూస్తుంటాం మంచివన్నీ, అవన్నీ కూడా మనం పాటిస్తే కూడా మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా బాగుంటుంది. నలుగురితో పంచుకోలేని కూడా విషయాలు కూడా మన స్నేహితులతో పంచుకుంటాం. ఎప్పుడు కూడా స్నేహం కలకాలుగా ఉండాలని చెప్పి మా స్నేహితులను కోరుకుంటున్నాను. ఈ అవకాశం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం. పర్యాటకులను ఆకర్షించే విధంగా కడియపులంక నర్సరీ, మంత్రి కందుల దుర్గేష్. ఎకో పార్క్, కాటేజెస్ నిర్మాణం, బోటింగ్ సౌకర్యం. శిరస్త్రాణం ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరి వద్దు, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు. హెల్మెట్ ధారణ చేసి వాహనాలు నడపాలని సూచన. వరల్డ్ క్లాస్ స్టేషన్ గా రాజమండ్రి రైల్వే స్టేషన్, ఎంపీ పురంధరేశ్వరి. తూర్పు రైల్వే స్టేషన్ వైపు పూర్తి స్థాయిలో అభివృద్ధి. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.